మామ దుబాయ్‌లో ఒక 4 బెడ్‌రూమ్ టౌన్ హౌస్ కొనాలంటే మీ మంత్లీ సాలరీ ఎంత ఉండాలో తెలుసా? రండి ఈరోజు దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాం. దాని ప్రైస్ వచ్చేసి మొత్తానికి 7,50,00,000 అన్నమాట. ఇది మీరు ఒక్కటేసారి కట్టరు. విత్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్‌లో కడతారన్నమాట. చలో దీన్ని మనం ఒక సింపుల్ రూల్ పెడదాం. 20, 4 అండ్ 30 అన్నమాట. 20% మనం డౌన్ పేమెంట్ చేస్తాం. మిగతాది 4 అంటే 4 ఇయర్స్ విత్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్‌లో కడతాం. మిగతాది మేజర్ రూల్స్ ఏంటిదంటే మీ సాలరీ ఎంతున్నా కూడా ప్రతి నెల ఈఎంఐ మీ సాలరీలో 30% కన్నా ఇంకెక్కువ పెరగద్దు. ఒకవేళ పెరిగిందనుకోండి మీరు అసలు తీసుకోకండి. మిగతాది ఇప్పుడు 20% మనం డౌన్ పేమెంట్ అన్నాం కదా! ఆ డౌన్ పేమెంట్ ఎంత అవుతుందంటే 1,50,00,000 అన్నమాట. మిగతాది 4 అని ఏదైతే అన్నానో అది ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్‌లో మీరు 4 సంవత్సరాలు కడతారు. అంటే మంత్లీ ఓన్లీ 1%. ఆ మంత్లీ 1% ఎంత అవుతుందంటే మీకు 7,81,000 అన్నమాట. మిగతాది 30% ఏదైతే ఉందో అది మనం 25 సంవత్సరాలు మార్ట్‌గేజ్ చేసుకున్నా కూడా ప్రతి నెల మీకు ఈఎంఐ ఎంత అవుతుందంటే 1,31,000 అవుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటిది? మీ మంత్లీ సాలరీ 26,04,000 ఉంటది. ఇది ఓన్లీ 9 to 5 జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీ దగ్గర గనుక క్యాష్ ఉండుంటే ఇప్పుడు చెప్పండి మామ. ఇవన్నీ ఇన్నాక మీరు కొనగలరా? లేదా? కామెంట్‌లో తెలియపరచండి.